నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి దళితుల పట్ల నశించాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ సాధిద్దాం సాధిద్దాం దళిత బంధు సాధిద్దాం 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 దళిత బంధు సాధిద్దాం జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ చెప్పాలి దళితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈ ఫోటో తీసుకో మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కోగిల మహేష్. నేను రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడను. ఈరోజు హైదరాబాదులో ప్రెస్ మీట్ పెడుతున్నామని పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వస్తుంటే పోలీస్ శాఖ వారు, ఇంటెలిజెన్స్ వారు దాదాపు 100 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి చూస్తున్నాం. ఈ వేదిక మీద నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరినైతే దళిత బంధు సాధన సమితి నాయకులను మరియు దళిత సంఘాల నాయకులను అరెస్ట్ చేసిందో వాళ్ళను తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే మీరు అనుకున్న విధంగానే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి మేము మళ్ళీ ఈ 2-3 రోజులలోనే పిలుపునివ్వాల్సి వస్తుంది. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దళితులను అణగదొక్కాలనే ప్రయత్నం స్పష్టంగా దళిత సామాజిక వర్గానికి అర్థమవుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, గతంలో మేము బట్టి విక్రమార్క గారిని కలిసినప్పుడు దళిత బంధును కొనసాగిస్తాం, దానికోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మేము 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని ప్రభుత్వం రాగానే అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఆ నిధులు ఏమయ్యాయని అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో దళిత బంధు ఊసే లేదు. వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దళితులే కారణమని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు, మరి దళితులకు ఇచ్చినటువంటి చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదు? చేవెళ్ళ డిక్లరేషన్కు ఎందుకు అంబేద్కర్ అభయాస్తానికి కానీ మీరు చెప్పిన డిక్లరేషన్కు ₹1 కూడా కేటాయించడం లేదు? దానికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి రేవంత్ రెడ్డి మరియు దళిత సామాజిక వర్గం నుంచి మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు దళితులకు సమాధానం చెప్పాలి. ఆ రోజు ఓట్లు కావాలని చెప్పి కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలను విడుదల చేసి బ్యాంక్ అకౌంట్లలో, కలెక్టర్ అకౌంట్లలో ఉంచితే వాటిని విడుదల చేయమని మీరు 2.5 సంవత్సరాల కాంచి ఉద్యమం చేస్తుంటే జీవో ఇచ్చి హుజరాబాద్కు కానీ మిగతా ప్రాంతాలకు కానీ మిగతా జిల్లాలకు కానీ వాటిని విడుదల చేయకుండా తాచారం చేస్తూ ఏమైనా ఇస్తే కేసీఆర్కు పేరు వస్తుందని చెప్పి ఈరోజు చేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయమో మీరు అర్థం చేసుకోవాలి. నిజంగా మంత్రివర్గం నుంచి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటికి రండి. బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉండి కేవలం మీ ఖమ్మంకే అది చేసుకోవడం అది నిజంగా మీ చిత్తశుద్ధికి కరెక్ట్ కాదు. అడ్లూరు లక్ష్మణ్ గారు మీరు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అయ్యిండ్రు, ఏం తెచ్చిళ్ళు మరి ఈ బడ్జెట్లో నిధులు? దానికి సమాధానం చెప్పాలి. ఏమన్నంటే రేవంత్ రెడ్డిని పోగొట్టడానికి, భజన చేయడానికి అసెంబ్లీలో ప్రతిపక్షం మాట్లాడితే సమాధానాలు చెప్పకుండా, ఎస్సీలకు ఏం చేస్తారో చెప్పకుండా వాళ్ళని చెప్తే వాళ్ళని బూతుల దండకం చేసుకున్నారు. మాకు మా ఉద్యమం గురించి మీకు తెలియదా? ఇంతవరకు అంబేద్కర్ దగ్గర చేసే ప్రోగ్రాం మర్చిపోయిలా, గన్ పార్క్ దగ్గర ప్రోగ్రాం మర్చిపోయిలా? మేము శాంతియుతంగా ప్లీజింగ్ వేలా మిమ్మల్ని మేము అడుగుతుంటే చాతకంలోకి ఎరిగిస్తున్నామా? దగ్గర పెట్టుకున్నటువంటి 3000 మంది పోలీసులు కూడా మమ్మల్ని ఆపలేని పరిస్థితి. అలాంటి కార్యక్రమాలు చేపడతాం. నిజంగా రేవంత్ రెడ్డి, నేను కూడా మాదిగ బిడ్డలతో సమానం, మాల బిడ్డలతో సమానం, నేను కూడా ఒక ఎస్సీ రెడ్డిగా పుట్టిన ఎస్సీలతో పెరిగినట్టు గిదే నన్ను ఎస్సీలో చేసే న్యాయం? ఎస్సీలను యాదగిరి గుట్ట పోయినప్పుడు బట్టి విక్రమార్క గారిని కింద కూర్చుని పెడతావు, అది నువ్వు ఎస్సీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత. ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళని నువ్వు ఎట్లా పడితే దూషించుకుంటూ మాట్లాడుతావు. వాళ్ళు చెప్పులు కుట్టుకోవాలని అంటావు, వాళ్ళు ఆవృత్తి చేసుకోవాలని అంటావు. మళ్ళీ ఈ రోజేమో ఎస్సీలను మళ్ళీ కళ్ళలో పెట్టి కాపాడుకుంటా అని చెప్తే ఏదైనా నీ చిత్తశుద్ధి? ఏం కేటాయించిన బడ్జెట్లో? ఈ వేదిక మీద డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ రీబడ్జెట్ మళ్ళీ ఎస్సీలకు కేటాయించి మళ్ళీ మీరు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దళిత బంధు నిధులను విడుదల చేస్తాం. చేవేళ్ళ డిక్లరేషన్కు మేము పూనుకున్నాం, దానికోసం అంబేద్కర్ అభయాస్తానికి ఇన్ని డబ్బులు మేము కేటాయిస్తున్నామని మీరు చెప్పాలని మేము వేదిక మీద డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు 5,000 చిల్లర కోట్లు ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిళ్ళు, కేవలం 74 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు ఖర్చు చేసిళ్ళు. ఇదే మీకు దళితుల మీద ఉన్న చిత్తశుద్ధి?
ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నారు అసెంబ్లీలో మేము అది చేసినాం ఇది చేసినామని చెప్పి కేవలం దళితులను మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు దళితుల కోసం పోరాడుతున్న మాలాంటి నాయకులపై కేసులు పెట్టి మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేస్తేనే మీకు సంతోషమా? నిజంగా మీకు కేసీఆర్ మీద ద్వేషం ఉంటే చూపించండి. కేసీఆర్ కంటే మంచిగా తెలంగాణ సమాజాన్ని ప్రేమించండి. కేసీఆర్ ఇచ్చిన దళిత బంధు ఇస్తే పేరు వస్తుంది అనుకుంటున్నారు కదా, మీరు 12 లక్షల అంబేద్కర్ అభయస్థం ఇచ్చి మీరు కూడా పేరు తెచ్చుకోండి తప్ప గత ప్రభుత్వంలో వచ్చిన డబ్బులను కలెక్టర్ అకౌంట్లో ఉంచుకొని వాటితోటి కమిషన్ల పేరుతోటి దండుకోవాలని మీరు మీ పార్టీ కార్యకర్తలు చూస్తున్నారు. మేము ఖచ్చితంగా దళిత సామాజిక వర్గానికి ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికలైనా ఈ దళితులను మోసం చేస్తున్న ఈ పార్టీని ఖచ్చితంగా మనం 100 మీటర్ల లోతు ఉన్న బావిలో బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇదే వేదిక మేము చెప్తున్నాం. ఇన్ని రోజులు మేము దళిత మంది కోసం పోరాడినాం, దళిత సామాజిక వర్గాలు జరిగిన అన్యాయాల కోసం పోరాడినాం. ఇదే వేగం కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఏదైతే మీరు చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ చేవెళ్ళలో పెట్టిల్లో త్వరలోనే అదే చేవెళ్ళలో మేము కార్యక్రమం ఏర్పాటు చేసి మీరు చేసిన మోసాన్ని అక్కడి నుండే ప్రజలకు వివరిస్తాం, అక్కడి నుంచే దళితులకు వివరిస్తాం, అక్కడి నుండే మీరు చేస్తున్న ప్రతి దాన్ని అన్ని వర్గాలకు వివరిస్తాం. ఖబర్దార్ మీరు సిద్ధంగా ఉండండి. ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతే మీకు ఖచ్చితంగా మేము చెప్పే సమాధానం కూడా దాని రకంగా ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, మమ్మల్ని అణగదొక్కాలని చూసినా, మమ్మల్ని కించపరచాలని చూసినా, మమ్మల్ని అణచివేయాలని చూసినా ఖచ్చితంగా ఉవ్వెత్తున ఎగిసి మీద పడతాం. మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సోయి తెచ్చుకొని బట్టి విక్రమార్క గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ గారు, ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు, మీరు ఎస్సీ సామాజిక వర్గానికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీకు పదవులు వచ్చుడుతోనే పెదవులు మెదులుతలేవా? ఎందుకు మీరు ఎలా ఉంటున్నారు? అడగరా మీరు? ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత మీకు లేదా? దళిత సామాజిక వర్గాల్లో పుట్టినా మేము దళిత మేధావులం, అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకోవడమేనా? దమ్ముంటే మీరు మీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఇది చేసుకోండి. లేకపోతే మీ దళిత నియోజకవర్గాల నుంచే మేము కార్యక్రమాలు చేపడతాం. ఖబర్దార్ మీరు సిద్ధంగా ఉండండి. మీరు ఏదనుకున్నా కూడా మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో దళితుల కోసం నిరంతరం పనిచేస్తాం. ప్రాణం పోయినా పర్లేదు, దళిత బంధువును కాపాడుకుంటాం. అలాగే మీరు ఇచ్చిన ఎస్సీ చేవెళ్ళ డిక్లరేషన్ కోసం కూడా మేము నిరంతరం కార్యక్రమాలు చేపడతాం. జై భీమ్, జై భీమ్. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల్ని మోసం చేయడానికి పూనుకున్నది. ఎందుకనంటే ఈరోజు బడ్జెట్లో వాళ్ళు కేటాయించినటువంటి నిధులే దానికి నిదర్శనం. గత బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈసారి బడ్జెట్లో 1,178 కోట్లు కేటాయించారు. అంటే 70% ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన బడ్జెట్ని ఈరోజు తగ్గించారంటే దళితులపైన ఎలాంటి చిత్తశుద్ధిందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అని ప్రజలు గుర్తించాలని కోరుతా ఉన్నాం. ఎందుకనంటే గతంలో కేసీఆర్ గారు దళితులకు మరి 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆర్థికంగా బలోపేతం కావడం కోసం కొత్త స్కీమ్ని తీసుకొస్తే అది మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి అని చెప్పేసి మరి దళితుల్ని రెచ్చగొట్టి ఈరోజు ఓట్లు వేసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్ళలో ఒక డిక్లరేషన్ అనేది ప్రకటించింది. ఆ డిక్లరేషన్ ప్రకారం 12 లక్షల రూపాయలు అభయహస్తం పేరుతోటి మేము దళితులకు ఇస్తాం, మీరు కాదు మేము కూడా ఇస్తామని చెప్పి దళితులను మోసం చేసింది. అదేవిధంగా దళితులకు మరి భూములకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్ భూముల్ని సమానంగా మరి పట్టా భూములతో సమానంగా చేసి దళితులను భూములు అమ్ముకునే విధంగా దళితులు ఆర్థికంగా బలోపేతం కావడానికి చేస్తామని చెప్పి డిక్లరేషన్ చేయడం జరిగింది. ఈ డిక్లరేషన్ అన్నీ ఓట్ల కోసం వేసుకొని దళితుల్ని మోసం చేసి ఈరోజు దళితుల్ని దగా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 మంత్రులకు సిగ్గు శరం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ దళిత బంధు నిధులు కొనసాగించాలి. అదేవిధంగా మీరు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకటించినటువంటి అంబేద్కర్ అభయహస్తం 12 లక్షల రూపాయలు కొనసాగించాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. చివరగా మరి బట్టి విక్రమార్క గారు 2వ విడత దళిత బంధులో నీ కాన్స్టిట్యున్సీలోనే మరి అందరికీ గ్రౌండింగ్ చేసుకున్నావు ఎన్నికల కోసం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల్ని కనపడతలేరా? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,500 మంది 2వ విడత దళిత బంధు మరి లబ్ధిదారులకు మరి నిధులు విడుదల చేయడానికి నీకు ఏ రకంగా మనసు ఒప్పడం లేదు. మా దళితుల యొక్క పాపం తగులుతని ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మిగిలినటువంటి 5 మంత్రులు ఈ 2వ విడత దళిత బంధును విడుదల చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారం. దళిత బంధు అనేది ఒక దళితులను పైకి తెచ్చి అదో ఇదో పని చేసుకొని బాగుపడతారని కేసీఆర్ గారు దళిత బంధు పేరుతోటి ఏదో రకంగా ముందుకొచ్చి వాళ్ళు బతుకుతారని కేసీఆర్ గారు పెడితే దాన్ని విస్మరించి
వాళ్ళు ఎట్లా బతుకుతారు అనేది ఆలోచన. మళ్ళీ కొడితే కేసీఆర్ గారు పెట్టిన పథకాన్ని మీరు ఇవ్వాలనుకుంటే దళిత బంధు కాకపోతే అభయహస్తం పేరుతోటి 12 లక్షల రూపాయలు మీరు ఇవ్వాలని మేము దళిత సంఘం